సో హే ఎవ్రీవన్ వెల్కమ్ టు వెంకీ క్రిప్టో. ఈరోజు మనం ఫ్యాంటమ్ వాలెట్ అంటే ఏంటి? దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? దాన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఒకసారి. సో ఫ్యాంటమ్ వాలెట్ అనేది హాట్ వాలెట్. సో వాలెట్‌లో చాలా రకాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాంటమ్ వాలెట్ వచ్చి హాట్ వాలెట్. హాట్ వాలెట్ అంటే వెరీ సింపుల్. సో ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉంటది. ఇది ఆఫ్‌లైన్ వాలెట్ అయితే కాదు. మీకు గాని ఆఫ్‌లైన్ వాలెట్ కావాలి, కోల్డ్ స్టోరేజ్ కావాలంటే మీరు లెడ్జర్ అట్లాంటివి తీసుకోవచ్చు. హాట్ వాలెట్ అంటే బేసికల్లీ ఇంటర్నెట్ ఉంటేనే వర్క్ అవుతది. ఇంటర్నెట్‌లో కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఫాంటమ్ వాలెట్ వచ్చేది నాన్ కస్టోడియల్ వాలెట్ అనమాట. నాన్ కస్టోడియల్ అంటే ఏంటంటే, ఆ వాలెట్‌ని మీరే మెయింటైన్ చేస్తారు. స్టార్ట్ టు ఎండ్ మొత్తం మీరే మెయింటైన్ చేస్తారు. సీడ్ ఫ్రేజెస్ నుంచి, ఆ కీ దగ్గర నుంచి మొత్తం మీరే పెట్టుకుంటారు. సో, ఒకవేళ గాని మీ సీడ్ ఫ్రేజెస్ కానీ కోల్పోతే, మీరు దాంట్లో ఉన్న అసెట్స్ మొత్తం కోల్పోయినట్టు. ఇంకో ఎగ్జాంపుల్ అంటే కస్టోడియల్ వాలెట్ ఎగ్జాంపుల్ ఏందంటే, లైక్ బినాన్స్, ముద్రెక్స్, కాయిన్ డీసీఎక్స్. సో, వీళ్ళవన్నీ కస్టోడియన్ వాలెట్స్. మీరెప్పుడైనా మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు మీకు తెలియకుండా అంటే బ్యాక్ ఎండ్‌లో మీకు కస్టోడియల్ వాలెట్స్ అనేవి క్రియేట్ చేస్తారు. సో, బేసికల్లీ సేమ్ మీరేం క్రియేట్ చేస్తారో వాళ్ళు అదే క్రియేట్ చేస్తారు. బట్ కానీ మీ బదులు వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఒకవేళ మీరు గాని సీడ్ ఫ్రేస్ మర్చిపోతే, కీ మర్చిపోయినా కూడా పర్లేదు. వాళ్ళు దాన్ని మీరు రిట్రైవ్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు సేఫ్‌గా దాన్ని సీడ్ వాలెట్‌లో స్టోరేజ్ చేసి పెట్టుకొనుంటారు. సో, అది కస్టోడియల్ వాలెట్. సో, ఫస్ట్ మనం ఫాంటమ్ వాలెట్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి క్రోమ్‌లో చూద్దాం ఒకసారి. క్రోమ్ అనే కాదు మీరు దీన్ని బ్రేవ్ బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఫైర్‌ఫాక్స్‌లో కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బట్ నేనైతే నీకు ఎగ్జాంపుల్ చూపడానికి నేను క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నా. ఇన్‌స్టాల్ చేసే ముందు ఒకసారి వాళ్ళ వెబ్‌సైట్‌లో ఎళ్లి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడొచ్చు యువర్ వెబ్3 కంపానియన్. సో, మీకు సోలానాలో చాలా వాలెట్స్ ఉన్నాయి. లైక్ ఫాంటమ్, సోల్‌ఫేర్, లైక్ మ్యాజిక్ ఈడెన్, బ్యాక్ ప్యాక్ అలా ఇంకా కొన్ని ఉన్నాయి. సో, నేనైతే ఫాంటమ్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అది చాలా అంటే చాలా సెక్యూర్. దీన్ని బిల్డ్ చేసింది ఎవరంటే లైక్ ఎక్స్ గూగుల్ ఎంప్లాయీస్, ఎక్స్ ఫేస్‌బుక్ ఎంప్లాయీస్ లైక్ చాలా టాలెంటెడ్ డెవలపర్స్. సో, వీళ్ళు రీసెంట్‌గా అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ వీళ్ళు ఫండ్ గూడా రైజ్ చేశారు. సో, ఈ వాలెట్ మీరు గాని యూజ్ చేస్తే మీకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఇట్స్ బిట్ లేట్ బట్ కానీ మీరు స్టార్ట్ జేయొచ్చు. ఎయిర్ డ్రాప్ కోసమైతే దీన్ని యూజ్ చేయకండి. వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ కానీ ఇట్స్ ఆల్రెడీ లేట్. మీకు గాని ఒక మంచి వాలెట్ కావాలి, సెక్యూర్ వాలెట్ కావాలి సొలానా అంటే ఇది ఈస్ ద బెస్ట్ వాలెట్. ఒకసారి చూద్దాం ఒకసారి వీళ్ళ వెబ్‌సైట్‌లో ఏమని ఉందో. వీళ్ళు చాలా ప్రొవైడ్ జేస్తారు. ఈ వాలెట్‌లో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 4 నెట్వర్క్స్ దాకా సపోర్ట్ చేస్తారు. లైక్ సోలానా, ఎథీరియం, పాలిగాన్. రీసెంట్‌లీ ఇంకోటి బిట్‌కాయిన్ గూడా యాడ్ చేశారు. బిట్‌కాయిన్ బీటాలో ఉండింది ఒక 2, 3 మంత్స్ బ్యాక్. బట్ ఇప్పుడు బిట్‌కాయిన్ గూడా అవైలబుల్‌లో ఉంది. ఇంకా దీనిలో చూస్తే ఇంకా చాలానే ఉన్నాయి. మల్టిపుల్ చైన్ సపోర్ట్ యాజ్ నేను చెప్పినట్టు దీంట్లో ఎన్ఎఫ్‌టీస్ మీరు చూసుకోవచ్చు. దానికొక సెపరేట్ ఐకాన్ ఉంటది. సెపరేట్ ఒక ఫోల్డర్ ఉంటది. ఇక్కడ మీరు దీంట్లోంచి ఎన్ఎఫ్‌టీస్ కొనుక్కోవచ్చు. వెబ్‌సైట్స్ హోస్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలా చేయొచ్చు. సో, ఒకసారి ఫస్ట్ వాలెట్ క్రియేట్ చేద్దాం. దాని తర్వాత అవన్నీ వాలెట్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. అసలు ఈ వాలెట్‌లో ఎలా యూజ్ చేయాలి మొత్తం అప్పుడు ఇక ఇన్‌స్టాల్ చేసాక చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ డౌన్‌లోడ్ ఫర్ క్రోమ్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయంగానే మీకు ఈ ఒక క్రోమ్ వెబ్ స్టోర్ తీసుకెళ్తది. ఇక్కడ యాడ్ టు క్రోమ్ కొట్టండి. యాడ్ ఎక్స్‌టెన్షన్. యాడ్ ఎక్స్‌టెన్షన్ మీద క్లిక్ చేయంగానే అది ఇన్‌స్టాల్ అయింది. సో, ఫస్ట్ మీరేం చేస్తారంటే ఇది చేసే కన్నా ముందు ఫస్ట్ ఈ ఐకాన్ క్లిక్ చేయండి ఇక్కడ. క్లిక్ చేసి పిన్ చేసుకోండి. పిన్ చేసుకుంటే మీకు ఫాంటమ్ వాలెట్ అనేది ఇక్కడ వస్తుంది. సో, మీకెప్పుడు యాక్సెసిబుల్‌గా ఉంటది. సో, బిఫోర్ ఇది చూద్దాం ఒకసారి. టు గెట్ స్టార్టెడ్ క్రియేట్ ఎ న్యూ వాలెట్ ఆర్ ఇంపోర్ట్ ఎన్ ఎక్సిస్టింగ్ వన్. మీ దగ్గర ఆల్రెడీ ఇంకో ఎగ్జిస్టింగ్ వాలెట్ ఉంటే లైక్ సోల్‌ఫేర్‌లో క్రియేట్ చేసుకున్న, మ్యాజిక్ ఈడెన్‌లో క్రియేట్ చేసుకున్న, ఎక్కడ చేసుకున్నా పర్లేదు. మీ దగ్గర ఆ సీడ్ ఫ్రేజ్ గాని ఉంటే ఐ ఆల్రెడీ హావ్ ఎ వాలెట్ అని కొట్టేసి ఇక్కడ మీరు సీడ్‌లెస్ వాలెట్ ఉంటే అది మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. లేదా సీక్రెట్ రికవరీ ఫ్రేజెస్ ఉంటాయి. లైక్ టూల్ ఉంటాయి. అది ఏమైనా యూజ్ చేసి మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ కీ ఉంటే ప్రైవేట్ కీ ఇచ్చి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర హార్డ్‌వేర్ వాలెట్ లైక్ కోల్డ్ వాలెట్ ఉంటే లైక్ లెడ్జర్స్ అది కూడా మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది కనెక్ట్ చేసుకోవచ్చు. సో, ఒకసారి బ్యాక్‌కెళ్దాం. మనం క్రియేట్ ఎ న్యూ వాలెట్ ఒకసారి కొత్త వాలెట్ క్రియేట్ చేసి చూపిస్తాను మీకెలా ఉంటదో. క్రియేట్ ఎ న్యూ వాలెట్. ఇక్కడ కొట్టంగానే ఇక్కడ చూపించింది సీమ్లెస్ సెటప్, ఎన్హాన్స్ సెక్యూరిటీ, ఈజీ రికవరీ. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్స్ అబౌట్ ఫాంటమ్ వాలెట్ వచ్చి సెక్యూరిటీ. నేను దీని గురించి కొద్దిసేపు తర్వాత మాట్లాడుతాను. ఎందుకు సెక్యూరిటీ చాలా ఇంపార్టెంటో చెప్తాను ఒకసారి. కంటిన్యూ విత్ ఈమెయిల్ ఆర్ క్రియేట్ ఎ సీడ్ ఫ్రేస్ వాలెట్. మీరు ఈమెయిల్‌తో కూడా మీరు లాగిన్ అయ్యి క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నేనైతే సజెస్ట్ చేయను. ఇంత సెక్యూర్ కాదు. నేనైతే ఇదే క్రియేట్ చేస్తాను. మీరు ఒకవేళ లేదు నేను కొద్దిగా లేజీ నేను ఇంకా సీడ్ ఫ్రేసెస్ నేను గుర్తుపెట్టుకోలేను. నేను దారిపోస్తాను అంటే మీరు కంటిన్యూ విత్ ఈమెయిల్ చేయడం బెటర్. ఎందుకంటే మెయిల్‌తో లింక్ అయితది. నేనైతే
మీకు సీడ్ ఫేస్ వాలెటే చేసుకో అని చెప్తాను. ఒకసారి క్లిక్ చేయంగానే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో, నేను టెస్టింగ్ కోసం నేను జస్ట్ ఒక పాస్వర్డ్ ఇస్తాను. సో, మీరిలా క్రియేట్ చేయంగానే ఇలా మీకు సీడ్ ఫ్రేజెస్ అనేది మీకు స్టార్ట్ చేస్తుంది. సో, నేనైతే మీకిక్కడ చూపిస్తున్నాను. మీరెప్పుడైతే దీన్ని చూపియకూడదు. ఇది చాలా అంటే చాలా ప్రైవేట్‌గా పెట్టుకోవాలి. మీరు గాని ఇది గాని కోల్పోతే మీ అసెట్ మీ వాలెట్ మొత్తం కోల్పోయినట్టే. ఒక్కసారి గాని ఈ సీడ్ ఫ్రేజ్ గాని ఇంకో చేతిలో పడిందంటే మీరు మొత్తం అసెట్స్ మొత్తం కోల్పోయినట్టే. సో, నేనైతే మీకు చూపిస్తున్నాను. నేనైతే ఈ వాలెట్ అయితే నేను వాడను. నేనైతే దీన్ని డిలీట్ చేసేస్తాను. కానీ మీకు ఇలా కొట్టంగానే మీకు ఇలా సీడ్ ఫేస్ చూపిస్తది. ఫస్ట్ మీరేం చేయాలంటే దీన్ని మీరు సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ మీరు దీన్ని వెబ్‌సైట్‌లో గాని, మీ ల్యాప్‌టాప్‌లో గాని ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న దేంట్లో దీన్ని స్టోర్ చేసుకోకండి. నో మ్యాటర్ వాట్ ఎంత సెక్యూర్ అయినా గాని. మీరొక బుక్ తీసుకొని దాంట్లో దీన్ని నోట్ చేసుకోండి. అదే సేఫెస్ట్. ఆఫ్‌లైన్‌లో ఉంటేనే సేఫెస్ట్ ఇది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా! ఇది గాని మీరు కోల్పోతే మొత్తం కోల్పోయినట్టు. ఒకసారి దీన్ని మీరు సేవ్ చేసుకున్న తర్వాత ఐ హావ్ సేవ్డ్ అనేసి దీన్ని క్లిక్ చేయండి. నేనైతే ప్రస్తుతానికైతే నేను సేవ్ చేయట్లేదు. నేను జస్ట్ ఒక స్క్రీన్‌షాట్ తీసుకుంటున్నాను నేనైతే. నేను ఎట్లా యూజ్ చేయను కాబట్టి. నేను ఇక్కడ ఐ సేవ్డ్ మై సీక్రెట్ ఫేస్ అని కొట్టాను నేను. ఇది పక్కన పెట్టుకుందాం ఇది. కంటిన్యూ. ఇది కొట్టంగానే అంతే. దట్స్ ఇట్. యూ ఆర్ డన్. సో, ఫాంటమ్ వాలెట్ అనేది మీకు క్రియేట్ అయిపోయింది. ఒకసారి దీన్ని క్లిక్ చేద్దాం. దీన్ని క్లిక్ చేయంగానే ఫస్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీరు క్రియేట్ చేసేటప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో అక్కడ ఇది ఇక్కడ ఎంటర్ చేయండి. తి ఇలా మీరు క్రియేట్ చేయంగానే మీకు ఇలా చూపిస్తుంది. ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు చూడంగానే అకౌంట్ 1 ఉంది కదా! మీకు హోవర్ చేయంగానే మీకు ప్రతి ఒక్క చైన్ యొక్క అడ్రెస్ మీకు చూపిస్తుంది. ప్రీవియస్‌లీ సోలానా, ఎథీరియం, పాలిగాన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఫాంటమ్. బట్ రీసెంట్‌లీ వాళ్ళు బేస్ అండ్ బిట్‌కాయిన్ కూడా యాడ్ చేశారు. సో, ఇదొచ్చి ఇక్కడ చూస్తే దీని అర్థం ఏందంటే ఇది సోలానా అడ్రెస్, ఇది ఎథీరియం యొక్క అడ్రెస్, ఇంకా బేస్ వాలెట్ అడ్రెస్, పాలిగాన్ అడ్రెస్, బిట్‌కాయిన్ అడ్రెస్. ఇది దేనికి యూజ్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫండ్స్ గాని రిసీవ్ చేసుకోవాలనుకుంటే మీరు దీన్ని ఎవరికైనా పంపిస్తే వాళ్ళు ఈ అడ్రెస్‌కి సెండ్ చేయొచ్చు. బేసికల్లీ మీ యొక్క వాలెట్ సోలానా అడ్రెస్ ఇది. ఇది ఎథీరియం అడ్రెస్ ఇది. సో అండ్ సో. సో, మీకు ఇది ఫర్ మీకు గాని మీకు యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు దీనికి. ఒకసారి చూపిస్తాను ఎలా క్రియేట్ చేసుకోవాలో. మీరు అంత పెద్ద ఎందుకంటే ఇప్పుడు చూస్తే మీ వాలెట్ అడ్రెస్ చాలా పెద్దగుంటది కదా! ప్రతిసారి దీనికి పంపించే బదులు మీరు సింపుల్‌గా దీన్ని ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను టెస్ట్ క్రిప్టో అని క్రియేట్ చేస్తున్నాను. సో, దీనికి యూజర్ నేమ్ అలా క్రియేట్ చేశాను టెస్ట్ క్రిప్టో అనేసి. సేవ్ అండ్ కంటిన్యూ. సేవ్ ఐకాన్ ఏదైనా ఒక ఐకాన్ ఇవ్వండి. దట్స్ ఇట్. సేవ్ అండ్ కంటిన్యూ. సేవ్. సేవ్ అండ్ కంటిన్యూ. దట్స్ ఇట్. మీరు నేమ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. సో, నెక్స్ట్ టైమ్ గాని మీరు గాని ఏదైనా రిసీవ్ చేసుకోవాలి ఎవరికన్నా మీ వాలెట్ రిసీవ్ చేసుకోవాలంటే, మీరు ఎప్పుడైనా మీకు రిసీవ్ చేసుకోవాలనుకుంటే మొత్తం సీడ్ అడ్రెస్ ఇచ్చే బదులు మొత్తం మీ వాలెట్ అడ్రెస్ ఇచ్చే బదులు మీరు జస్ట్ డైరెక్ట్‌గా మీకు ఈ నేమ్ ఇచ్చేసారంటే లైక్ దానికి వీళ్ళు సెండ్ చేస్తారు. సో, ఇక్కడ కిందకెళ్ళి చూస్తే ఫస్ట్ థింగ్ ఇదిచ్చి బై డిఫాల్ట్ అన్ని చైన్స్ ఇక్కడ మీకు చూపిస్తుంది. లైక్ సోలానా, ఎథీరియం, పాలిగాన్, బిట్‌కాయిన్ మీరు ఇది రిసీవ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎవరికైనా మీరు అసెట్స్ కానీ పంపించాలనుకుంటే సెండ్ అని క్లిక్ చేసి మీకు ఏ అయితే అసెట్ మీరు టోకెన్ పంపించాలనుకున్నారో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళ యొక్క అడ్రెస్ మీరు పేస్ట్ చేసి ఇక్కడ మీకు పంపించచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒకసారి ఎలా రిసీవ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేశాను కదా! టెస్ట్ క్రిప్టో అనేసి. నేను దీన్ని కాపీ చేసుకుంటాను. టెస్ట్ క్రిప్టో. నేను నా దగ్గర ఇంకో అకౌంట్ ఉంది ఆల్రెడీ. నేను ఒకసారి ఆ అకౌంట్‌కెళ్ళి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఫాంటమ్ వాలెట్‌లో టోకెన్స్ ఎలా పంపించాలో చూద్దాం ఒకసారి. నాకిది ప్రస్తుతానికి ఈ వాలెట్‌లో ఏం టోకెన్స్ లేవు. మీకు శాంపుల్ కోసం మీకు ఎలా యూజ్ చేయాలో చూపడం కోసం ఒకసారి మీకు చూపిస్తాను. నా దగ్గర ఇంకొక వాలెట్ ఉంది. ఒకసారి దానికి స్విచ్ అవుతాను. ఒకసారి వెయిట్ చేయండి. ఇదొచ్చి నా మెయిన్ వాలెట్. సో, దీంట్లో నుంచి నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆహ్, లైక్ యూఎస్‌టీసీ నా దగ్గర కొద్దిగా $1 ఉంది. సో, నేను $1 పంపించాను. ఎందుకంటే ఇది ఓపెన్ అకౌంట్ ఎవరైనా యూజ్ చేయొచ్చు కాబట్టి జస్ట్ $0.1 యాడ్ చేశాను. అడ్రెస్ వచ్చి నేను ఎక్కడైతే కాపీ చేశానో అది యాడ్ చేశాను ఇక్కడ. ఒక్కసారి మీ టోకెన్ అడ్రెస్ ఇక మనీ యాడ్ చేశాక ఇక్కడ నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ అని కొట్టాక ఇక్కడ సెండ్ అని ఉంటది. సెండ్ కొట్టిన తర్వాత దట్స్ ఇట్. సెండ్ అయిపోయింది. సెండ్ అవుతుంది. సెండ్ అయిపోయిన వెంటనే ఇక్కడ ట్రాన్సాక్షన్ కొట్టండి. ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మొత్తం ఆల్రెడీ బ్లాక్‌లో యాడ్ అయిపోయి ఉంటుంది కదా! దాని యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఒక లింక్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు.
డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఎప్పుడు పంపించారు? ఎలా పంపించారు? బ్లాక్ నంబర్ ఏంటి? ప్రతి ఒక్కటి దీంట్లో మీకు స్టోర్ అయిపోయి ఉంటదనమాట చూసుకోవచ్చు. సో, అది మీరు నేను టోకెన్ రిసీవ్ చేశాను కదా! పంపించాను కదా! ఇక్కడ మీకు అది రిసీవ్ అయిపోయి ఉండాలి. ఇక్కడికొస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. $0.10 నాకు ఒక $0.1 అని రిసీవ్ చేసుకున్నాను నేను. సో, ఇది. ఒకవేళ మీకు రిసీవ్ చేసుకోవాలంటే ఇవి చూపించాను కదా! ఇక్కడ క్లిక్ చేయంగానే మీకు అన్ని అడ్రెస్ వచ్చేస్తుంది. దీన్ని మీరు కాపీ చేసి వేరే వాళ్ళకి పంపియచ్చు. మీరు దాన్ని నుంచి రిసీవ్ చేసుకోవచ్చు. ఇంకో ఇంకో ఫీచర్ వచ్చి ఇక్కడ స్వాప్ ఫీచర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర యూఎస్‌డిసి ఉంది. నేను 0.1 డీసీ ఉంది. నేను దీన్ని సోలానాకి కన్వర్ట్ చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ దీన్ని ప్రెస్ చేసి, ఇక్కడ మీరు ఎంత కావాలో రిసీవ్ చేసి, ఇక్కడ రివ్యూ ఆర్డర్ కొట్టి, ఇక్కడ రివ్యూ ఆర్డర్ ప్రెస్ చేయంగానే, ఇక్కడ మీరు టోకెన్స్ అనేది స్వాప్ చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ మీ దగ్గర రూ. 100 నోట్ ఉంది. మీకు 100 మీకు గోల్డ్ కావాలి. బేసికల్లీ మీరు స్వాప్ చేసుకోవచ్చు. 100కి 100 రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ మీరు స్వాప్ చేసుకోవచ్చు. అలాగా. సో, ఇక్కడ మీరు స్వాప్ చేసుకోవచ్చు. ఇదొచ్చి స్వాప్ ఆప్షన్. ఇంకొకటొచ్చి బై. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీంట్లో మనీ డిపాజిట్ చేసుకోవాలనుకున్నారు. నా దగ్గర అయితే ఇంకో వాలెట్ ఉంది. దాంట్లో మనీ ఉంది కాబట్టి నేను దాంట్లోంచి సెండ్ చేసుకొని రిసీవ్ చేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా స్టార్ట్ అయితే మీరు దీంట్లో మనీ అనేది లోడ్ చేసుకోవాలి. మనీ ఎలా లోడ్ చేసుకోవాలి అనేది మల్టిపుల్ వేస్ ఉంది. ఒకటి మీ యొక్క క్రిప్టో ఎక్స్‌చేంజెస్ లైక్ బినాన్స్, ముద్రెక్స్ లేకుంటే కాయిన్ డీసీఎక్స్ ఫస్ట్ మీరక్కడ మీరొక సోలానా గాని ఏదైనా అసెట్స్ టోకెన్స్ కొనుక్కొని అక్కడి నుంచి మీరు టోకెన్స్ సెండ్ చేయొచ్చు. సెండ్ చేసి దీంట్లో రిసీవ్ చేసుకోవచ్చు. మీ యొక్క ఎక్స్‌చేంజ్‌కెళ్ళి ఈ రిసీవ్ కొట్టాక మీకు అడ్రెస్ వస్తుంది కదా! దీన్ని కాపీ చేసి అక్కడ మీ ఎక్స్‌చేంజ్‌కెళ్ళి సెండ్ కొట్టి ఈ అడ్రెస్ ఇచ్చి మీ ఎంత పంపించాలో అంత పంపించుకోవచ్చు. లేదు నాకు కొద్దిగా కాంప్లికేటెడ్‌గా ఉంది అనిపిస్తే ఇంకొక ఆప్షన్ ఉంది. ఇంకోటైతే మీకు బై ఆప్షన్ ఉంటది. ఇక్కడ బై అని కొట్టంగానే మీరు ఏది ఏం బై చేయాలనుకున్నారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సొలానా కొనుక్కోవాలనుకున్నాను. ఇది కొట్టంగానే ఎంత సొలానా కొనుక్కోవాలని అడుగుతుంది. లైక్ 1 సొలానా. ఓకే. లైక్ $100 వర్త్ ఆఫ్ సొలానా కొనుక్కోవాలనుకున్నా. అది కొట్టంగానే మీకు కింద ఒక ఆప్షన్ వస్తది. క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్. ఇది కొట్టంగానే మీకు ఒక మల్టిపుల్ ఆప్షన్స్ చూపిస్తుంది. అంటే మీరు దేంట్లో ఏ ప్రొవైడర్ చూస్ చేసుకోవాలని. మూన్‌పే ఉంది, బ్లాక్‌చేన్ ఉంది, టాపర్ ఉంది. మీ ఇష్టం దీంట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్స్ నాట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. బై కొట్టంగానే ఇదొక పేజ్ తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ లాగిన్ అయ్యి మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ క్రెడిట్ కార్డ్ అన్నా, డెబిట్ కార్డ్ అన్నా యూజ్ చేసి మీరు మనీని లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. ఒకవేళ నాకు ఏది ఇది వర్క్ అవ్వట్లేదు అనుకుంటే ఇంకో ఆప్షన్ ఉంది. జూపిటర్‌కెళ్ళి జూపిటర్ సోలానా మీరు జూపిటర్ అనే వెబ్‌సైట్‌కెళ్ళి ఇక్కడ మీకు ఆన్ బోర్డ్ అని ఒక ఆప్షన్ ఉంటది ఇక్కడ. ఆన్ బోర్డ్ కొట్టంగానే ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ చూపిస్తుంది. ఆన్ ర్యాంప్, యూఎస్‌డిసి, డీ బ్రిడ్జ్, సెక్స్ అనేసి. ఇక్కడ ఆన్ ర్యాంప్ మీరు సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఐఎన్ఆర్‌లో మీకు ఎంత కావాలి. సో, ఫస్ట్ రూ. 1000 నేను లోడ్ చేయాలనుకున్నా. రూ. 1000 ఎంటర్ చేసి ఇక్కడ కింద మీరు చూసారంటే పే యూజింగ్ అని యూపీఐ ఉంది. యూపీఐ ఉంటది. లేకపోతే ఐఎంపీఎస్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. మీకు గాని ఈజీగా మీకు ఫోన్‌పే, పేటీఎం ఏమైనా ఉంటే దాంట్లో నుంచి కూడా మీరు దీంట్లో లోడ్ చేసుకోవచ్చు. ఐఎంపీఎస్, యూపీఐ సెలెక్ట్ చేసుకొని బై సోల్ కొడితే ఇది ఆన్ మెటా వాళ్ళ యొక్క వెబ్‌సైట్‌కి తీసుకెళ్తది. ఇంకొకటుంది ఇక్కడ. ఇక్కడ మీరు దీంట్లో లాగిన్ అయ్యి మీ యొక్క కేవైసీ వెరిఫికేషన్ చేసి దాని తర్వాత మీరు మనీ అనేది దీంట్లో లోడ్ చేసుకోవచ్చు. అది మీరు ఫినిష్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బై సోల్ కొట్టంగానే అడ్రెస్ అడుగుతుంది. ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చి మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీ యొక్క కేవైసీ అనేది దీంట్లో పూర్తి చేయాలి. ఒకసారి పూర్తి చేయంగానే మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీరు దీంట్లో మనీ అనేది లోడ్ చేసుకోవచ్చు. అది దీంట్లో ఇది ఫాంటమ్ వాలెట్‌లో మనీ ఎలా లోడ్ చేసుకోవాలంటే బేసికల్లీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అన్నా యూజ్ చేయొచ్చు. లేకపోతే మీ ఎక్స్‌చేంజెస్ నుంచిలో కొనుక్కొని ఎక్స్‌చేంజెస్ నుంచి మీరు దీంట్లో అనేది సెండ్ చేసుకోవచ్చు. అది ఇది నెక్స్ట్ వచ్చి ఎన్ఎఫ్‌టీస్. మీ ప్రతి ఒక్క ఎన్ఎఫ్‌టీ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. మీ ఆల్ కలెక్టిబుల్స్ అనేది ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేయంగానే ఈ ఫోటోలో మీకు చూపిస్తుంది. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నా వాలెట్‌లో ఇక్కడ కొట్టంగానే మీరు చూడొచ్చు నా దగ్గర చాలా ఎన్ఎఫ్‌టీస్ ఉన్నాయి. ఈ ఎన్ఎఫ్‌టీ కలెక్షన్స్ మొత్తం దీనిలో చూపిస్తుందనమాట మీకు. అండ్ ఏ ఎన్ఎఫ్‌టీస్ ఎక్కడ ఎంతెంత ఉన్నాయి అవన్నీ మీకు ఇందులో చూపిస్తుంది. స్వాప్ ఆప్షన్ ముందు చెప్పినట్టు. ఇంకొకటొచ్చి యాక్టివిటీ. ఇదొచ్చి మీ రీసెంట్ యాక్టివిటీ. మీరేమేమి చేశారో మొత్తం దీంట్లో ఉంటుంది. మీరేమేమి చేశారు, ఇంటరాక్షన్స్ గాని మొత్తం దీంట్లో చూసుకోవచ్చు మీరు. లైక్ మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉంటది కదా! ట్రాన్సాక్షన్ హిస్టరీ యాస్ సేమ్ యాస్ థట్. ఇదొచ్చేది. లాస్ట్‌దొచ్చి అకౌంట్.
సో, బేసికల్లీ ఇదొచ్చి ఓపెన్ ఇట్స్ లైక్ ఐఫేమ్ అనుకోవచ్చు. మీరు ప్రతి ఒక్క వెబ్‌సైట్స్‌ని దీంట్లో మీరు డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జుపిటర్. జుపిటర్ క్లిక్ చేయంగానే జుపిటర్‌కెళ్తుంది. ఒకవేళ మీరు యాప్‌లో ఉంటే మీకు ఇది మీ ఫోన్‌లోనే ఓపెన్ అవుతుందనమాట. ఇలా రీడైరెక్ట్ అయితే అవ్వదు. సో, ఇది ఫాంటమ్ వాలెట్. ఇప్పుడు ఫాంటమ్ వాలెట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇది ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు గుడ్‌కెళ్దాం. జూమ్‌కెళ్ళాం గదా! మీరు ఫస్ట్ ఏం ఓపెన్ చేశానంటే, ఫస్ట్ మీరు వాలెట్ అనేది ఏ వెబ్‌సైట్‌కెళ్ళినా గాని కనెక్ట్ జేసుకోవాలి. ఇక్కడ కనెక్ట్ వాలెట్ అని కొట్టంగానే ఇక్కడ అడుగుతుంది. మీరు ఏ వాలెట్ కనెక్ట్ జేసుకోవాలి అనేసి. మీరు ఫాంటమ్ వాలెట్‌ని క్లిక్ చేయంగానే ఇక్కడ ఫస్ట్ మీద ఒకసారి రిక్వెస్ట్ అడుగుతుందనమాట. మీరు ఇది కనెక్ట్ జేసుకోవాలనుకున్నారా లేదా అనేసి. ఇది కనెక్ట్ అని కొట్టంగానే మీ వాలెట్ అనేది కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వాలెట్ అనేది కనెక్ట్ అయింది. ఇక్కడ కొట్టంగానే మీకు అన్నీ చూపిస్తుంది. పోర్ట్‌ఫోలియో యొక్క డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. సో, ఇదండి ఫాంటమ్ వాలెట్. దీన్ని ఇలా యూజ్ చేసుకోవాలి. మీరేదైనా ఫాంటమ్ వాలెట్ యూజ్ చేసుకోవాలనుకుంటే, సో, ఏదైనా సోలానా వాలెట్ గాని ఏదైనా యూజ్ చేసుకోవాలనుకుంటే నేనైతే ఫాంటమ్ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఫాంటమ్ అనేది చాలా అంటే చాలా సెక్యూర్. వాళ్ళు సెక్యూరిటీకి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. నా వాలెట్‌లోకెళ్ళి చూసారంటే ఎన్ఎఫ్‌టీస్‌కెళ్లారంటే ఇవన్నీ అథెంటిక్ అంటే అన్నీ మంచి ఎన్ఎఫ్‌టీస్ అనమాట. మీరు గాని క్లిక్ చేసారంటే మేనేజబుల్ కలెక్టిబుల్ లిస్ట్. నా దగ్గర చాలా అంటే చాలా ఎన్ఎఫ్‌టీస్ ఉన్నాయి కిందకెళ్తే. ఇవన్నీ ఫేక్ ఎన్ఎఫ్‌టీస్. అన్నీ స్పామ్ అనమాట. మీరు పొరపాటున ఈ ఎన్ఎఫ్‌టీస్ గాని ఓపెన్ చేసి దీన్ని గాని మీరు స్వాప్ చేసినా గాని, బర్న్ చేసినా గాని మీ వాలెట్ అనేది మొత్తం హ్యాకర్ చేతిలోకెళ్ళిపోతుంది. సో, దీని మీద క్లిక్ చేయకండి. సో, మీరు గాని ది ప్లస్ పాయింట్ ఏందంటే ఫాంటమ్ వాలెట్‌లో బై డిఫాల్ట్ మీకు ఇవన్నీ హైడ్ అయిపోతాయి. సో, కొత్తగా ఈ సోలానా యూజ్ చేసే వాళ్ళకి కానీ, కొత్తగా క్రిప్టో యూజ్ చేసే వాళ్ళకి, కొత్తగా వాలెట్ యూజ్ చేసే వాళ్ళకి ఇవన్నీ తెలీదు. సో, మీరు గాని కొత్తగా గాని స్టార్ట్ చేస్తుంటే మీరు డెఫినైట్‌లీ మీరు ఫాంటమ్ వాలెట్ వాడండి. ఇది చాలా వరకు సేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరేదన్నా లైక్ లింక్స్ గాని, ఏదైనా అన్నెసెసరీ లింక్స్ గాని, లేకపోతే ఈ ఫాల్తూ లింక్స్ గాని ఓపెన్ చేస్తే లైక్ ఈ క్రిప్టోలో చాలా చాలా కామన్ అండి. లైక్ చాలా చాలా హ్యాకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఫేక్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ట్విట్టర్‌లో గాని, ఎక్స్‌లో గాని. సో, మీరది ప్రెస్ చేయంగానే మీకు ఫాంటమ్ వాలెట్ అనేది మీకు ఒక ఎర్రర్ నోటిఫికేషన్ చూపిస్తుంది. లైక్ సంథింగ్ ఈస్ ఇన్‌సెక్యూర్ అనేసి. ఇట్ విల్ ట్రై టు ప్రొటెక్ట్ యూ అనమాట. సో, దానివల్ల చాలా చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. సో, నేనైతే మీకు సెక్యూర్ ఉండాలి, మంచిగా ఫాస్ట్‌గా ఉండాలి అంటే నేనైతే ఫాంటమ్ వాలెటే ప్రిఫర్ చేస్తాను. లేదు నాకు ఇంకో వాలెట్ కావాలంటే సోల్‌ఫేర్ కూడా నేను వాడతాను. అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచిగుంటుంది. ఈ వాలెట్ కూడా వాడుతున్నాను. లేదు నాకు మంచిగా లైక్ నాకు రివార్డ్స్ కూడా కావాలి. ఎక్కువ రివార్డ్స్ కావాలి అంటే మ్యాజిక్ ఈడెన్ బ్యాక్ ప్యాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మార్జినిఫై ప్రోటోకాల్ యూజ్ చేస్తే మీరు బ్యాక్ ప్యాక్ యూజ్ చేసుకోవచ్చు. మ్యాజిక్ ఈడెన్ ప్రోటోకాల్ యూజ్ చేస్తే మీరు ఎంఈ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇదండి ఫాంటమ్ వాలెట్. నచ్చిందనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.